ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో విండోస్ని గురించి తెలుసుకుందాం. మెయిన్ మెనూలో విండోలోకి వెళ్ళి అలైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అలైన్ విండో ఇక్కడ మనకి డిస్ప్లేలోకి వస్తుంది. అదేవిధంగా ఈ విండోలు మనకి ఏవైతే విండోలు కావాలో, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన విండోలు అన్నీ మెయిన్ మెనూలో విండో ఆప్షన్లో ఉంటాయి. ఆ విండోని ఓపెన్ చేసుకోవాలంటే వాటి మీద క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతాం. ఇప్పుడు అలైన్ మనం ఆన్ చేసి ఉంచాం, ఇక్కడ రైట్ మార్కింగ్ ఉంటాం గమనించవచ్చు. అంటే అలైన్ విండో మనకి డిస్ప్లేలోకి ఉందని మనకు అర్థమవుతుంది. అలాగా ఇంకా అదేవిధంగా మనకి ఆడియోతో వర్క్ చేస్తున్నాం. ఆడియోతో వర్క్ చేసేటప్పుడు మరి ఆడియో ప్రాపర్టీస్ దాని మెనూస్ విండోస్ రావడం విండో అవసరం కాబట్టి అది కూడా క్లిక్ చేస్తున్నాను. ఇది ఆడియో విండో. అలాగే ప్రివ్యూ ప్లే చేసి చూడాలంటే మనకి వీడియో ఏదైనా తీసుకున్నప్పుడు ప్లే చేయాలంటే దానికి ప్లే బటన్స్ ఉన్న ప్రివ్యూ చూడాలన్నా ప్లే బటన్స్ కావాలి కాబట్టి ప్రివ్యూ కూడా ఆన్ చేస్తున్నాను. ఇది ప్రివ్యూ ఓపెన్ అయింది. ఇందులో మనకి ప్లే చేయడానికి ప్రివ్యూ చూడటానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఇంకా క్యారెక్టర్ మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తే ఆ టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయాలన్నా క్యారెక్టర్ విండో కూడా అవసరం. క్యారెక్టర్ విండో రావడం గమనించవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన మెనూస్ని ఈ విండో ఆప్షన్లోకి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా విండో కనపడలేదు, ఇందులో ఏదైనా ప్రాపర్టీస్ విండో కనపడలేదు అంటే విండో మెనూలోకి వెళ్ళి ఏమైనా ఆన్ ఆఫ్ ఉన్నాయేమో గమనించండి. అదేవిధంగా ఏదైనా అవసరమైనప్పుడు ఆ విండోస్ని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆన్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఈ ప్యానల్ని మనం ఇట్లా ఈ మెనూలో కాకుండా సెపరేట్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఈ ప్యానల్లో ఇక్కడ చివరిలో మెనూ చిన్న స్క్రోల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సైడ్ మెనూ వస్తుంది, అన్డాక్ ప్యానల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యారెక్టర్ ప్యానల్ విడిగా సెపరేట్ విండోతో ఓపెన్ అవడం గమనించవచ్చు. అనుకున్నప్పుడు లైన్స్ కనబడుతున్నాయి, ఆ లైన్ మీద క్లిక్ చేసి అది ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నామో అక్కడ తీసుకెళ్ళి డ్రా చేసి వదిలేస్తే అక్కడ సెట్ అయిపోతుంది.